ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం కోవిడ్-19 లాంటి ఒక పెద్ద వైరస్ని ఫేస్ చేసి మనలో చాలామంది ఆ వైరస్ వలన ఎంతో నష్టపోయి కూడా ఉండుంటాం. మనకు తెలిసిన వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరో ఒకరిని కోల్పోయి కూడా ఉండుంటాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక వైరస్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ తర్వాత చైనాలో మళ్ళీ వచ్చింది. ఈ వైరస్ పేరు హెచ్ఎంపీవి. ఈ వైరస్ ఎప్పుడో పాతకాలంలోనే డిటెక్ట్ చేశారు, కానీ రీసెంట్గా చైనాలో బాగా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ఇండియాకి వచ్చింది అని న్యూస్లు అయితే బయటకు వస్తున్నాయి. నిన్నటి వరకు ఎటువంటి కేసెస్ రిజిస్టర్ అవ్వలేదు, కానీ ఈరోజు బెంగళూరులో నేను ఈ వీడియో చేసే టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి బెంగళూరులో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఒక 8 months బేబీకి ఈ వైరస్ సోకినట్లయితే ఆ ప్రైవేట్ సిబ్బంది అయితే కన్ఫర్మ్ చేస్తున్నట్టు న్యూస్ వస్తుంది. అండ్ ఈ సిబ్బంది ప్రైవేట్ సిబ్బంది ఆ హాస్పిటల్ సిబ్బంది కన్ఫర్మ్ చేసిన న్యూస్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఒప్పుకుంటున్నట్లు, అంటే బేసిక్గా గవర్నమెంట్ టెస్ట్ చేసి గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చాక గవర్నమెంట్ ఒప్పుకుంటుంది అఫీషియల్గా. కానీ కర్ణాటక గవర్నమెంట్ అవును నిజమే అని ఒప్పుకుంటున్నట్లు న్యూస్ మళ్ళీ అదే న్యూస్ ఛానల్స్లో స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఆర్టీవీలో న్యూస్ ఎక్కువ వస్తుంది. నేను కొన్ని వెబ్సైట్స్లో చెక్ చేశాను, వాళ్ళు కూడా ఇలాంటివే పోస్ట్ చేస్తున్నారు. సో ఎంతవరకు నిజం అబద్ధం అనేది పక్కన పెడితే మనకి జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ లాగే దీనికి కూడా ఎటువంటి క్యూర్ లేదు, అంటే ఎటువంటి మందు లేదు. అండ్ రెండో విషయం, కోవిడ్ లాగే ఇది సిమిలర్ సింటమ్స్ ఉంటాయి. కొన్ని సింటమ్స్ ఇటు అటు ఉండొచ్చు, కానీ జలుబు దగ్గు ఇలాంటి సింటమ్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇదైతే ఎక్కువగా చిన్న పిల్లలకి, ఇంకా 65 years పైన ఉన్న పెద్దవాళ్ళకి, ఈ మధ్య ఏజ్ గ్రూప్లో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళకి అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా డెడ్లీ వైరస్. ఇది నేను మిమ్మల్ని భయపెట్టాలని చెప్పట్లేదు, మనం అందరం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. ప్రస్తుతానికైతే న్యూస్లో వస్తుంది బెంగళూరులో ఒక హాస్పిటల్, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్. అండ్ బెంగళూరు కర్ణాటక గవర్నమెంట్ అయితే ఈ న్యూస్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టు మనకి అఫీషియల్ ఇంకా లెటర్ లేదు, కానీ న్యూస్ ఛానల్స్లో అయితే ఆల్రెడీ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మేబీ ఇంకో కొన్ని నిమిషాల్లోనో గంటల్లోనో బయటికి కూడా రావచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, ఈ పాపకి ఎలా వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చిందా, లేకపోతే రిలేటివ్స్ వల్ల వచ్చిందా, లేకపోతే ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళ వల్ల వచ్చిందా అందు కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఏది ఏమైనప్పటికీ మనం అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది. జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి. ఒకవేళ బయటికి వెళ్ళినట్టయితే హ్యాండ్ వాష్ అది చేసుకొని హైజీనిక్గా ఉండండి. మనం సింపుల్గా కోవిడ్కి ఎలాంటిదైతే పాటించామో అలాంటిదే పాటించండి. లాక్డౌన్ రాకూడదనే మనం అందరం కోరుకుందాం, ఎందుకంటే మన దేశం పైకి వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టైంలో మనం లాక్డౌన్కి వెళ్లకుండా ఉండాలి అంటే కేసెస్ తక్కువ ఉండాలి. కేసెస్ తక్కువ ఉండాలి అంటే మనం అందరూ హైజీనిక్గా జాగ్రత్తగా ఉండాలి. చూసుకోండి, పబ్లిక్ కొన్ని రోజులు పబ్లిక్ మీకు ఏమైనా ఎక్కువ అంటే పార్టీస్ కానీ, అసలే న్యూ ఇయర్ సంక్రాంతి కదా, సో అవన్నీ చూసుకొని జాగ్రత్తగా అటెండ్ అవ్వండి. ఇలాంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక మీద రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోస్ రూపంలో తెస్తాను. ఓన్లీ ఇలాంటి వైరస్ల కోసమే కాదు, మన దేశంలో ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఇన్ఫర్మేషన్, మనకు ఉపయోగపడే ప్రతి ఇన్ఫర్మేషన్ తెస్తాను. కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వస్తుంది. ప్రతిరోజు ఒక వీడియో నుంచి ఇంకా ఎక్కువ వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.